అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కోడి, బాతు, కుక్క, పంది ఉండేవి. అవి ఎంతో స్నేహంగా ఉంటూ కలిసిమెలిసి తిరిగేవి. అయితే కోడి కష్టపడి పనిచేస్తే మిగతావి సోమరితనంతో కాలం గడిపేవి. ఒకరోజు కోడికి కొన్ని మొక్కజొన్న గింజలు కనపడ్డాయి. వీటిని ఎవరు నాటుతారు అని అడిగింది కోడి. నేను కాదు అని బాతు, కుక్క, పంది అన్నాయి. సరే అని కోడే వాటిని నాటింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలకు నీళ్ళెవరు పెడతారు అని అడిగింది కోడి. నేను పెట్టలేను అని తప్పించుకున్నాయి. సరే అని కోడే వాటర్ పెట్టింది. మరి కొన్ని రోజులు గడిచాక పంట కోతకు వచ్చింది. ఎవరు కోస్తారు అని అడిగింది కోడి. ఆ పని నాకు రాదు అన్నాయి అవి. ఈ విధంగా కోడికి ఏ పనిలో కూడా సహాయం చేయలేదు. కోడి మొక్కజొన్న గింజలను పిండి పట్టించి కమ్మని రొట్టెలు తయారు చేసింది. ఆ రొట్టెల వాసనకు బాతు, కుక్క, పంది నాకు కావాలి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాయి. గింజలు నేను నాటాను, మొక్కలకు నీళ్లు నేను పెట్టాను, పంటను నేనే నూర్పాను, పిండి పట్టించి రొట్టెలు కూడా నేనే చేశాను. మరి ఇప్పుడు రొట్టెలు మీకెందుకు ఇవ్వాలి అని ప్రశ్నించింది కోడి. అవి చూస్తుండగానే కోడి చక్కగా ఆ రొట్టెలన్నీ తినేసింది. బాతు, కుక్క, పంది ఎవరు కష్టపడితే ఫలితం వాళ్ళకే దక్కుతుంది అని అర్థం చేసుకున్నాయి.